ప్లీజ్ ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి. నేనొకటి అడగనా? హ్మ్. నీకన్నిటికంటే సెక్సీ ముఖ్యమా? ఇది తప్ప జీవితంలో ఇంకేముంది? చేస్తాను. నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. నువ్వు ఏమైనా అడుగు, కానీ బాగా చెయ్యి. ఇంతకు ముందు నువ్వు ఎంతమందితో సెక్స్ పెట్టుకున్నావు? అదా, నీలాంటి వాళ్ళు నాకు దొరుకుతారని తెలిస్తే ఓ డైరీ మెయింటైన్ చేసి ఉండేదాన్ని. అందులో రాసి పెట్టి ఉండేదాన్ని ఇంతమందితో నేను సెక్స్ చేశానని. అలాగా? అయితే చెప్పు. కొంతమందిని రేప్ చేశాను. వాళ్ళ లెక్క చెప్పాలా? అందరి గురించి చెప్పు. అయ్యో, ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? ఇప్పుడు వదులు నన్ను. ఏంటిది కాయ? ఇంటిని మొత్తం హాస్పిటల్గా మార్చేశావు. నీకు నా గురించి తెలుసుగా, కొత్త కొత్త ఆటలు ఆడడం అంటే నాకు చాలా ఇష్టమని. అవునా? కాబట్టి ఈ రోజు నేను నీ నర్స్, ఇంకా నువ్వు నా పేషెంట్వి. సో స్వీట్. లెట్స్ డూ ఇట్. Come, baby. ఏమైంది బేబీ? చెయ్యి. ఐఎమ్ డన్ బేబీ. ఇంక నేనేం చెయ్యలేను. కుదరదంటే నేనేం చేయను? నా ఒళ్ళంతా నిప్పులా దహించిపోతోంది. దీన్ని చల్లార్చేదెవరు? కాదు, వదిలే. చెప్పరా, నీతో ఉన్నవాడు ఎక్కడికెళ్ళాడు? చెప్తావా చస్తావా? చెప్పరా, చెప్పు, మర్యాదగా చెప్పు. అడిగేది నిన్నే. చెప్పండి సార్, మా వారి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. నిజం చెప్పు. వెళ్ళి కూర్చోండి, మా సార్ని పిలుచుకుని వస్తాను. సరే సార్. చెప్పు. చెప్పమంటున్నానుగా. వాడేడి? వాడు నీకు చెప్పలేదా? చెప్పకుండానే పారిపోయాడు. సార్, కంప్లైంట్ ఇవ్వడానికి ఒక లేడీ వచ్చింది. మేడం, చెప్పండి, ఏ పని మీద ఎక్కడికి వచ్చారు? సార్, మొన్న రాత్రి మా వారు నాతో పాటు బెడ్రూమ్లో పడుకున్నారు. తర్వాత లేచి చూస్తే ఆయన బెడ్రూమ్లో లేరు సార్. ఆయన స్నానం చేయడానికే వెళ్ళుంటారనుకున్నాను. ఈ ఇంట్లో అన్ని చోట్ల వెతికాను సార్, కానీ ఆయన ఎక్కడా కనపడలేదు. ఆయన నంబర్కు కూడా కాల్ చేశాను, కానీ మొబైల్ ఇంట్లోనే ఉంది. ఒకవేళ జాగింగ్కి వెళ్ళుంటారేమో అనుకుని నేను పట్టించుకోకుండా వదిలేశాను. అలా ఒక రోజంతా గడిచిపోయింది సార్.
వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. ఆయన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడిగాను, కానీ ఆయన ఎవరిని కలవడానికి వెళ్ళలేదు సార్. హ్మ్. మీ హస్బెండ్ పేరేంటి? ఆయన పేరు విజయ్ వర్మ. విజయ్ వర్మ. కానిస్టేబుల్, ఏ సార్? మేడం దగ్గర కంప్లైంట్ తీసుకోండి. ఓకే సార్. మీరు వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆయన రాసుకుంటాడు. వెళ్ళండి మేడం, త్వరలోనే మీ హస్బెండ్ని కనిపెట్టేస్తాం మేడం. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ భర్త పేరేంటమ్మా? ఆయన పేరు విజయ్ సార్. ఒక్క నిమిషం వస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమైనా తెలిసిందా? మేడం, ఇక్కడే నుంచోబెట్టి మాట్లాడతారా లేదంటే నన్ను లోపలికి పిలుస్తారా? ఓ సారీ, ఐమ్ సో సారీ. ప్లీజ్ లోపలికి రండి, ప్లీజ్. కానిస్టేబుల్, Yes, sir. వెళ్ళండి, ఇల్లు మొత్తం గాలించండి. వెళ్ళండి, ఎవిడెన్స్ ఏమైనా ఉందేమో చూడండి. సరే సార్. సార్, మా ఇంట్లో ఎందుకు సర్చ్? నాకేం అర్థం కావట్లేదు. అదేంటంటే అసలు విషయం, మీ హస్బెండ్ మిస్సింగ్ కేసులో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఊరు మొత్తం వెతికి చూసేశారు మేడం, కానీ మీ హస్బెండ్ గురించి సమాచారం అందలేదండి. అంతేకాకుండా మీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగి చూసేశాం మేడం. అప్పుడే మాకొక విషయం తెలిసింది. వాళ్ళందరూ మీ భర్త లోపలికి రావడం చూశారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు, అందుకే నాకు అనిపిస్తోంది మీ భర్త ఇంట్లోనే మిస్ అయిపోయి ఉంటాడు అని. అందుకే మేమందరం బయలుదేరి వచ్చేసాం మీ ఇంట్లో వెతకడానికి. సార్, అంటే మీరు నా మీదే అనుమాన పడుతున్నారా సార్? మా పోలీసుల పని అనుమానించడమే, అది తెలుసుకోండి మేడం. ఆ, ఇంకోటి కూడా ఉంది. ఏ రాత్రి మీ భర్త కనిపించకుండా పోయాడో ఆ రాత్రి పాపం మీరు చాలా గట్టిగా అరిచారంట కదా మేడం, కానీ ఈ విషయాన్ని మాకు చెప్పనే లేదే. సార్, ప్రతిరోజు మా ఇంట్లో ఇదే జరుగుతుంది. నా మొగుడు నన్ను కుక్కలాగా కొట్టకుండా ఉన్న రోజు ఏదీ లేదు తెలుసా? నువ్వు మంటని ఆర్పకపోతే ఇంకెవరు ఆర్పుతారు? నేను బయటికి వెళ్ళనా? నాలో రగులుతున్న మంటని ఎవరు ఆర్పేది? చెప్పు, ఎవరు ఆర్పేది? ఏమన్నావే నువ్వు? ఏమన్నావు? నీలో అంత అగ్ని ఉందా? చూస్తా ఉండి ఈరోజు ఎలా ఆర్పుతున్నదనంతా. అయ్యో, వద్దు, కొట్టొద్దు. మండుతుందా మంట? వద్దు, దయచేసి కొట్టొద్దు. అయ్యో, వద్దు, చూసుకోండి. కొట్టొద్దు. నీలో రగిలే అగ్ని రగలనే కూడదు, రగలకూడదు. నా పెళ్ళానివి, పెళ్ళాలాగే ఉండాలి.
బచ్చారవకూడదు, లేదంటే చెప్పు పనిలోకి దింపుతా. రోజుకొక మగోడొచ్చి నీ నిప్పు నారుస్తూ ఉంటాడు, అప్పుడైనా సుఖపడతావేమో చూసుకో. అర్థమైందా? రాస్కెల్, నిప్పుని ఆర్పాలంట. సార్, ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే విషయాన్ని బయట చెప్పలేకపోయాను. అందుకే దాన్ని కంప్లైంట్లో రాయలేదు. ఇలా చూడండి మేడం, ఒక విషయం పోలీస్ స్టేషన్ వరకు వచ్చేసిందంటే ప్రతి విషయాన్ని దాచకుండా చెప్పాలి. లేదంటే మీ మీద అనుమానం ఇంకా ఎక్కువైపోతుంది. నేను చెప్పేది దయచేసి నమ్మండి ఇన్స్పెక్టర్. నా భర్త కనపడకుండా పోవడానికి దీనికి ఎటువంటి సంబంధం? ఐమ్ సో సారీ సార్. ఇట్స్ ఓకే. కానీ మీ బాడీని చూస్తుంటే ఎప్పటికైనా ఎక్కుతుంది. పాపం, నేను మాత్రం ఏం చేస్తాను? ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏదేమైనా నీ హస్బెండ్ మిస్సింగ్ అయిన కేసులో నువ్వేదైనా చేసినప్పటికీ నేను నీకు మాటిస్తున్నాను, నేను ఉన్నంతకాలం ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. మీరేమంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. త్వరలోనే నీకంతా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి నేను వస్తాను, నువ్వు రెడీ అయితే చాలు. సార్, ఇల్లు మొత్తం ఎతికి చూసాం, ఏం దొరకలేదు సార్. ఏం దొరకదు, ఎందుకంటే ఆయన మిస్సింగ్కి మేడంకి సంబంధమే లేదు. వెళ్ళండి. ఓకే సార్. చూడు, ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, కానీ ఇవాళ రాత్రి నేను మళ్ళీ వస్తాను. అందరూ మగాళ్ళు ఒకేలా ఉన్నారు. ఆడదాన్ని కామంగానే చూస్తారు. హా. ఎందుకింత కంగారు? నేనెక్కడికి పారిపోను. బేబీ, నిన్ను చూస్తే ఎవడైనా సరే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వాల్సిందే. హ, అలాంటప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వనా? అదంతా సరే కానీ ఇప్పుడు తమరేం తాగుతారో దయచేసి చెప్పండి. ఇప్పుడు నేనేం తాగుతాను అంటే నీ పెదాల తేనె. ఇన్స్పెక్టర్ తావుడియా సార్ ఇక్కడికి ఏమైనా వచ్చారని చెప్పండి గాయ మేడం. అవును సార్, ఇక్కడికి వచ్చారు. వచ్చేసాను. ఈ రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేయాలి, రాత్రి అంతా నిద్రపోకుండా ఉండాలి. ఇవాళ మంచం 2 ముక్కల వల్ల నా సత్తా చూపించాలా. త్వరగా బాగా ఎదురు చూస్తున్నాడు.
మీరు ఈ టైంలో ఇక్కడ బాగా తాగొచ్చారు సార్. 2 నిమిషాలు నాతో మాట్లాడారు, తర్వాత వెళ్ళిపోయారు. మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు చెప్తారా? నేను చెప్పాను కదే ఇవాళ రాత్రి నేను వస్తున్నాను. బంగారం చీర అదిరింది. ఆ? నువ్వు కత్తి లాంటి ఫిగర్వి బంగారం. ఇక్కడే మొదలు పెట్టేనా? పోనీ లోపలికి వెళ్తావా? ఇలా సరే చూడండి. నడు. ఆ? సార్ నేను మీరు చెప్పినవన్నీ చెయ్యను అని అంటలేదు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. అంతేకాక వీళ్ళందరికీ నా మీద ఒక మంచి ఇమేజ్ ఉంది సార్. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీరు వెళ్ళిపోండి సార్. వాళ్ళ అందరి ముందు నా పరువు పోతుంది, ప్లీజ్. ఏయ్, నాకు ఈ ప్రపంచం గురించి బాధ లేదు. ఇలా చూడు, నీ మొగుడు మిస్సింగ్ కేసులో ఇరుక్కోకుండా నువ్వు బయటపడాలి అంటే నేను చెప్పిన నోరు మోసుకొని నువ్వు చేయాలి. లోపలికి పద. ఒక్క నిమిషం ఇటు చూడండి. సార్ నేను మీరు అడిగింది ఇవ్వను అని మాత్రం అంటలేదు. ఇలా అందరి ముందు ప్లీజ్ పరువు తీయకండి, దయచేసి వెళ్ళిపోండి. మీరిప్పుడు వెళ్ళిన తర్వాత వెనక దారిని రండి ప్లీజ్, నీకు అన్నీ తెలుస్తాయి. నాకు ఐడియా బాగా నచ్చింది బంగారం. ఇలా చూడు, వెనకాల ఉన్న తలుపుని తెరిచిపెట్టు. నేను వెళ్ళి తర్వాత వస్తాను. నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన భర్త కనిపించకుండా పోయాడు కదా. తావుడి ఆ మందు కొట్టేసి ఇక్కడికి వచ్చాడంటే ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఓకే, నేను ఇప్పుడు బయలుదేరతాను. కావాలంటే నేను తిరిగి వస్తాను. ఓకే సార్. మీ పక్కింటికి నిన్న పోలీసులు వచ్చారా? అవును వచ్చారు. బాగా మధ్యలో ఉన్నారు సార్, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ తావుడై మిస్ అయ్యి 15 రోజులవుతుంది. పోలీసులు ఇప్పటి వరకు ఆయన్ని కనిపెట్టలేకపోతున్నారు. ఇన్స్పెక్టర్ తావుడై కాయావర్మ ఇంటికి వెళ్లి విచారించినప్పుడు అదే విధంగా కాయావర్మ హస్బెండ్ కూడా సడన్ గా మిస్ అయిపోయారని తెలిసొచ్చింది. కాయావర్మ హస్బెండ్ మిస్ అయిన విషయాన్ని తెలుసుకుని విచారించడానికి వెళ్లిన తావుడై కాయావర్మ ఇంటికి వెళ్లారు. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలియజేయబోయేది ఏంటంటే, ఇన్స్పెక్టర్ తావుడై కాయా ఇంటికి విచారించడానికి వెళ్లేటప్పుడు ఎక్కువ తాగి ఉన్నారని తెలిసొచ్చింది. కాయాని విచారించి అక్కడి నుంచి బయలుదేరారు ఇన్స్పెక్టర్ తావుడై. అప్పటి నుంచి ఇన్స్పెక్టర్ తావుడై గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. పోలీసులు కూడా బాగా తీవ్రంగా విచారిస్తూ ఉన్నారు. ఈ న్యూస్ గురించి ఇంకా తెలుసుకోవడానికి సుధా న్యూస్ ని చూడండి. నిజానికి ఇది చాలా పెద్ద విషయం. తాగడే కనిపించకుండా పోయి 15 రోజులు అవుతుంది. కానీ మనం మాత్రం ఆ ఆడది, తన పేరేమన్నారు? సార్ కాయా. కాయానా? తావుడే ఎప్పుడైతే కనిపించకుండా పోయాడో ఆ రాత్రే తను కాయా ఇంటికి వెళ్ళాడు. నాతో కూడా అదే విషయం చెప్పారు సార్. మీలో ఎవరైనా తావుడే గురించి కాయా దగ్గర విచారించారా? అవును సార్, కాయాని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా నేను విచారించాను. అప్పుడు మాకేం అర్థమైందంటే, తావుడై కాయా ఇంటికి వెళ్ళింది నిజమే సార్, కానీ గుమ్మంలోనే మాట్లాడి తిరిగి వచ్చేసాడు. తావుడే బండి ఎక్కడైతే దొరికిందో అక్కడి నుంచి కాయా ఇంటికి ఎంత దూరం ఉంటుంది? సార్ ఇంచుమించు కిలోమీటర్ ఉంటుంది. ఇందులో ఏదో గోలుమాలు ఉంది, కానీ అది ఎలాంటి గోలుమాలో అస్సలు అర్థం కావట్లేదు.
నేను చాలా రోజులుగా ఇంట్లో దొంగలించుదాం అనుకుంటున్నా. ఈరోజు గాయ వస్తువులంతా దొంగలించి ఇక్కడి నుంచి పారిపోదాం. ఏవైనా దొరికిందా లేదా? హా, హా, హా. నువ్వేం పారిపోనక్కర్లేదు. నేనేమీ అనను. నువ్వు నీతో పాటు నా మనసుని కూడా తీసుకువెళ్ళాలి. ఏంటి? నీకు ఏం కావలసినా ధైర్యంగా దొంగిలించొచ్చు. కానీ నాకొక కండిషన్ ఉంది. అదేంటి కండిషన్? కండిషన్ ఏంటంటే నువ్వు నాతో సెక్స్ చెయ్యాలి. నాకు చాలు అని నాకు అనిపించే వరకు. ఏమైంది? గొంతు ఎండిపోయిందా? నీ దాహాన్ని నేను తీర్చనా? నాకిలాంటి మగవాళ్ళంటే చాలా ఇష్టం. ప్రమాదాన్ని ఫేస్ చేసేవారంటే ఇంకా ఇష్టం. కమాన్. సరే వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను వెళ్ళి నీకు జ్యూస్ తెస్తాను. అర్రర్రరే, ఈ బ్రా ఎంత అందంగా ఉంది. నా బంగారం సోను దగ్గర కూడా ఇలాంటిది ఉంటే బాలే ఉంటుంది. 2 నెలల్లో 10 మంది మిస్ అయ్యారు. దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏం తెలిసొచ్చిందంటే వాళ్ళందరూ కాయవర్మ ఇంటి బయటో లేక లోపలో దాని తర్వాతనే మిస్ అయిపోయారు. కాయవర్మ భర్త కూడా 2 నెలల క్రితం మిస్ అయిపోయారు. అది మాత్రం కాకుండా ఈ కేసు విచారించిన ఇన్స్పెక్టర్ కూడా మాయమైపోయారు. మీరేమనుకుంటున్నారు? మాయమైపోయిన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా తెలియదా? అది మాత్రం కాకుండా కాయవర్మకి ఈ విషయంలో సంబంధం ఉందా అని తెలుసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా సరే ఎవ్వరూ దొరకట్లేదు. వాళ్ళు కనిపించకుండా పోయారా లేకపోతే మాయమయ్యారా? మనకి దొరికిన ఎవిడెన్స్ని బట్టి చూస్తే ఒక్క వ్యక్తి మీద మాత్రం డౌట్ వస్తోంది. తనే కాయ వర్మ. కనిపించకుండా పోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ తన జాసలోనే ఉన్నవాళ్లే. తనని అరెస్ట్ చేయాలంటే మన దగ్గర బలమైన ఎవిడెన్స్ లేదు. అదే మనకున్న ప్రాబ్లం. అందుకోసమే నేను ఈ కేసుని హ్యాండిల్ చేయడం కోసం ముంబైలోనే ఎంతో సిన్సియర్ ఆఫీసర్ అయిన విక్రమ్ దత్తాని నియమిస్తున్నాను. విక్రమ్ దత్తా పేరు వింటేనే ఇక్కడున్న క్రిమినల్స్ కి ఒంట్లో వణుకు పుడుతుంది. ఆయన ఈ సొసైటీలో దాక్కున్న వైరస్ని అంతం చేసేవాడని తనకి గొప్ప పేరుంది. తనకున్నది ఒకే ఒక లక్ష్యమే. నేరస్తుడు తను చేసిన తప్పుని ఒప్పుకునేంత వరకు వాళ్ళకి తగ్గ టార్చర్ ఇస్తూనే ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ నిజాన్ని ఒప్పుకుని తీరాల్సిందే.
అనుకుంటాను. హలో, ఎవరు మీరు? మీరు పేయింగ్ గెస్ట్ నడుపుతున్నారని విన్నాను, అందుకే వచ్చాను. హ్మ్, ఎవరు ఉండటానికి? అది నేనే ఉండబోతున్నానండి. హ్మ్. పెళ్ళి అయిపోయిందా లేదా బ్యాచులరా? బ్యాచులరే. యాక్చువల్లీ బ్యాచులర్స్ లైఫ్ చాలా వేస్ట్. ఏమీ చేయకుండా ముడుచుకు పడుకుంటారు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీరు మొదటి నుంచే ఇంతేనా, లేకపోతే మధ్యలో ఇలా అయిపోయారా మీరు? కొన్నాళ్ళ క్రితం నా భర్త తలని పగలగొట్టిన వాళ్ళని చంపేశాను. వాట్? ఊరికి తమాషా కన్నాను. లోపలికి రండి, ఫాలో మీ. ఎస్, ఏంటి చూస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు. కూర్చోండి. ఈ ఇంట్లోకొచ్చాక ఎంత డీసెంట్గా ఉన్న అబ్బాయిలైనా మెల్ట్ అయిపోతారు. అది సరే కానీ మీరేం పని చేస్తుంటారు? అది నేను రైటర్ని. స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను, అందుకు నాకు సైలెంట్గా ఉన్న ప్లేస్ కావాల్సి వచ్చింది. మీకు సరైన చోటే దొరికింది. ఇక్కడ మీకు కావలసినవన్నీ లభిస్తాయి. అది నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత సుఖం లభిస్తుందో మీరు అసలు ఊహించలేరు. ఓ, దట్స్ గ్రేట్. అయితే నేను రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మేబీ, కానీ ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిని మీరు ఫాలో అవ్వాలి. యా ఐనో, ఆ కండిషన్సే కదా. అదే లేట్ నైట్ రాకూడదు, స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, అమ్మాయిల్ని తీసుకురాకూడదు. Am I right? ఖచ్చితంగా కాదు. మీరు మీ పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. ఇలాగే చూస్తూ ఉండిపోతారా లేక వెళ్ళి మీ రూమ్ని చూస్తారా? సరే, నేను రూము చూస్తాను. ఓకే, ఫాలో మీ. ఇదేనండి మీ రూము. నైస్, చాలా బాగుంది. ఇక కావలసినవన్నీ ఈ ఇంట్లోనే ఉంటాయి. అలా మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. తప్పకుండా అడుగుతాను. 15,000 రూపీస్ మంత్లీ. దేనికి అడుగుతున్నారండి? ఇంకెందుకు, రెంట్ అడ్వాన్స్. ఓ, అందుక ఇచ్చేస్తే పోలా? ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్. ఇస్తాను. ఎందుకు మీకంత కంగారు? ఇక్కడేగా ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. మై మొబైల్ నంబర్ ఇస్ 944-682-3111. See you. See you. 944-6811. నా లగేజు. Nice home, nice madam.
అమ్మాయిలకి బెస్ట్ మగాళ్ళు ఎందుకు దొరకట్లేదు? కానీ ఇప్పుడే అర్థమవుతోంది. ఎందుకంటే ఒకడి కంటే ఇంకొకడు బెస్ట్ కాబట్టి. Don't wear the towel, Mr. Handsome Hunk. Oh. अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं. అయ్యో, ఇదిగోండి మేడం. ఓ సారీ 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 సారీ. గొప్ప జెంటిల్మెన్ అనుకుంటా. సినిమా రిలీజ్ అయినా కూడా వీడు చూడ్డానికి ఇష్టపడ్డేమో, కానీ నా సినిమా టికెట్ వీడికిచ్చి తీరుతాను. నీకు ఓకే అంటే ఇటువైపు తిరగచ్చు. నేను డ్రెస్ వేసుకున్నాను. ఆధార్ కార్డు ఇంకా రెంట్ తెచ్చాను మేడం, లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ. చూడ్డానికి బాగా ఫ్రెష్గా కనబడుతున్నావు. టైర్డ్గా ఉంటే స్నానం చేసి వచ్చాను మేడం. మంచిదేలే. ఈ నీళ్లే కదా మనతో పాటు అన్ని రకాలుగాను ప్రతి నిమిషం మనతోనే ఉంటుంది. నొప్పి పుడితే కన్నీళ్ళొస్తాయి, సంతోషపడితే నవ్వులు వస్తుంది, మంచిదేదైనా కనపడితే నోట్లోనూ వస్తుంది. మంచి విషయాన్ని ఆలోచిస్తే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేము. నేల విషయంలో మీరు పిహెచ్డి చేయొచ్చు అనుకుంటా. మేబీ. అంతేకాక నేనిప్పుడు నీళ్ల దగ్గరికే వెళ్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ మీ. నో 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 థ్యాంక్ యూ. నీళ్లతోనే నా పని అయిపోయింది మేడం. ఇప్పుడు మీ వంతు. యూ ప్లీజ్ గో. జీవితంలో అసలైన సంతోషం ఇందులోనే ఉంది. దొంగతనంగా చూడడం వల్ల ఏం వస్తుందేంటి? ఓపెన్ గా చూడు, ఓపెన్ గా బతుకు, ఓపెన్ గా చచ్చిపో. ఇప్పుడు చూస్తాను నా నుంచి ఎలా తప్పించుకుంటాడు, ఎక్కడికి పారిపోగలడు. నేను వదిలేస్తానా? కమ్ బేబీ, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. విడిపోవడం అనేది జరగనే జరగదు. ఇద్దరి మనసులు ఎప్పుడు కలిసి ఉంటే. కానీ మనసు వేరే వాళ్ళ మీద సిన్సియర్గా ఉంటే ఇలాంటి పనులు చేయలేరు. మరీ భయపడకబ్బాయి, వచ్చి కూర్చో. మేక తల ఊపకుండా నేను తెగ్గొట్టంలే. ఏంటి ఆలోచిస్తున్నావు? యు నో వాట్, నాకు అండర్ వాటర్ రొమాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ నేను అదంతా చెయ్యను మేడం. ఇట్స్ ఓకే, నువ్వేం చేయనక్కర్లేదు. ఏం చెయ్యాలనుకున్నా నేనే చేస్తాను. అందరూ నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. అది నిజమే, నాకు సెక్స్ అంటే ఇష్టం. 24 గంటలు నాకు రొమాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం.
నా ఆశ ఏంటో తెలుసా? నువ్వొక రోజు అంతా 24 గంటలు రొమాన్స్ చెయ్యాలి. ఏం కావలసినా చెయ్యి. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకున్నట్టు నేను కొత్తగా చాలా మందితో రొమాన్స్ చేశాను. నాకెప్పుడు అండర్ వాటర్ రొమాన్స్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. పిచ్చిదానా. సార్ తను చాలా స్మార్ట్ అయిన అమ్మాయి కాబట్టి తనని పట్టుకోవడం మామూలు విషయం కాదు. మీరన్నది కరెక్టే సార్, కానీ ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్ సుహేల్ కుమార్, సార్ తప్పుడు నిర్ణయం ఒకరికి మంచి గుణపాఠం నేర్పిస్తుంది. అందుకే అంటున్నా గాయా కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, దొరికిపోతుంది. మనం గుణపాఠం నేర్పిద్దాం. తను దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఐఎమ్ ష్యూర్ సార్, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి రైటర్ సార్, ఏం కథ రాస్తున్నారేంటి? ఆ, ఇదొక మంచి లవ్ స్టోరీ. వావ్, లవ్ స్టోరీయా? మ్మ్. ఐ డోంట్ నో యు లవ్ స్టోరీస్ అని. ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీకు? అది ఎప్పుడైనా ఎవ్వరికైనా వస్తుంది. మ్మ్హ్మ్. మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ నీలో ఉన్న ప్రేమ నాకు కనపట్టలేదే. మేడం, అదేంటంటే కొన్ని విషయాలు ఎప్పుడు కంటికి కనిపించవు, అవే వాస్తవంగా మారతాయి. నీ మాటల్లో నిజం ఉంది. ఇప్పుడు నాకు కనపడంది నేను చూడాలనుకుంటున్నాను. నేను నా బయోగ్రఫీని రాయించాలి. విత్ ఆల్ ట్విస్ట్ అండ్ టర్న్స్, అడ్వెంచర్, రొమాన్స్, ఇలాంటివి నా లైఫ్లో చాలా ఉంటాయి. అలాగా? రొమాన్స్. ఎస్, రొమాన్స్ కావలసినంతుంది. నువ్వు అది వింటావా? ఇక్కడొద్దు, నా ఫేవరెట్ ప్లేస్కి రా. అండ్ విత్ మై ఫేవరెట్ డ్రింక్ వైన్. అండ్ ఆ చోట నా హ్యాండ్సమ్ పేయింగ్ గెస్ట్కి ఒక చిన్న ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నా. ఆ ట్రీట్కి నువ్వు సిద్ధమా? వెళ్దామా? వెళ్దాం. నేనొకటి అడగనా? అడుగు. ఇంత పెద్ద ఇంట్లో నువ్వొక్కతివే ఉంటున్నావా? నీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ లేరా? నాకు సొంతమైన వాళ్ళ, నాకంటూ ఒకరుండేవారు. అదే నా చివరి ప్రేమ అయింది. అదే నా మొదటి ప్రేమ కూడా. నువ్వు ఆ ప్రేమని అనుభవించాలనుకుంటే రా, నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. ఇద్దరం ఒకరినొకరం ఎంత ప్రేమించుకున్నామంటే లైలా మజ్నులు కూడా ఓడిపోతారు, రోమియో జూలియట్లు కూడా ఓడిపోతారు. మేమంతా ప్రేమించుకున్నాం. అయ్యో, ఏం చేస్తున్నారు? వంట చెయ్యొద్దా? దాంతో నాకేం పని లేదు, నాకు ఇంకో దాంతోనే పని ఉంది. పద. అబ్బా, ఒక్క నిమిషం, ఆఫ్ చేస్తాను. ఓకే ఓకే. కానీ ఆ ప్రేమ మొత్తం సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉంటుంది. చంద్రుడు రాగానే అంతా మారిపోతుంది.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సరస్వతి నమస్తభ్యం. బంగారం ఇవాళ నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. ఆ? అప్పుడే తాగొచ్చారా? ఆ. పూజ చేస్తున్నానండి. ఏం చేయమంటా? నిన్న చూస్తే నెక్కెక్కుతుంది. ఈ పూజ అంతా వద్దు బంగారం. బెల్లానికి మొగుడే ప్రతిదీ. అలాగే బెల్లం బాధ్యత మొగుడు ఆశని నెరవేర్చేది. ఏం చేస్తున్నారు మీరు? పూజ చేస్తున్నాను, వదలండి. ఏంటండి మీరు? కాసేపు ఆగలేరా? పూజ అయిపోతుంది. అయ్యో ప్లీజ్ ఆగండి. నేను పిలిస్తే రానంటావా? నువ్వు ఏ కథలోనూ ఎవరూ రేప్ చేయడం వినుండవు. ఆయన రాత్రులొచ్చి నన్ను రేప్ చేసేవారు. నేను పిలిస్తే నేను రానంటావా? ఆ? నాకెప్పుడు మూడొస్తుందో అప్పుడు పిలిస్తే నువ్వు వచ్చి తీరాల్సిందే, లేదంటే బలవంతం చేసి తీసుకుంటా. నేను తర్వాత చెప్తాను. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటండి ఇది? డైవర్స్ పేపర్స్. ఈ రోజు నుంచి నీకు నాకున్న సంబంధం అంతా ముగిసిపోయింది. కానీ నేనేం తప్పు చేశాను? ఏమైందండి? అంతా నీ వల్ల అయింది బ్లడీ రాస్కెల్. ఈ రోజుతో నీకు నాకున్న సంబంధం ముగిసింది. ఇక నీ దారి నీది, నా దారి నాది. ఓవే. ఎవరో డివోర్స్ ఇవ్వడం చూసి నాకు ఆయన డివోర్స్ ఇచ్చేశారు. మరెందుకు నువ్వు తను ఇచ్చిన డివోర్స్ పేపర్ని యాక్సెప్ట్ చేసావు? యాక్షన్ తీసుకుని ఉండాల్సిందే. ఆయన తనకున్న మెంటల్ డిజార్డర్ వల్ల నా దగ్గర అలా ప్రవర్తిస్తూ ఉండేవారు. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా తనని ప్రేమగా చూసుకునేదాన్ని. కానీ తను చాలాసార్లు తన బిజినెస్ డీల్స్ కోసం తన బిజినెస్ పార్ట్నర్స్తో నన్ను పడుకోమని ఫోర్స్ చేసేవాడు. నువ్వు వాడికి వ్యతిరేకంగా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఒకరి మనసులో గ్యాస్ కనెక్షన్ ఆఫ్లో ఉన్నప్పుడు అక్కడ లైటర్ ఉపయోగించి ప్రయోజనమేముంది? తను నా ప్రేమని ఉపయోగించుకున్నాడు అంతే. అలాంటి వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. రిలేషన్షిప్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ టైమ్ జాబ్. గివ్ యువర్ 100% టు స్టే, అదర్వైజ్ లీవ్. ఇక్కడ ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరి మనసు మారుతూనే ఉంటుంది. అలా అని ప్రతిరోజు ఒక్కో అమ్మాయిని మార్చుకుంటూ పోతాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒక్కతివే ఉంటూ ఎంతలా బాధపడుతున్నావో ఆలోచిస్తున్నాను. ప్రయత్నిస్తున్నాను. ఈ ఒంటరితనం నుంచే త్వరగా బయటపడాలి. నా మనసు బాగా గాయపడింది. కానీ నవ్వుతూ ఉంటే సరిపోతుందిగా. అందుకే నేను కూడా అనుకుంటున్నాను, నాలాంటి వారెవరూ నాకు దొరక్కపోతే నన్ను నేనే ప్రేమించుకోవాలి. మన మనసులో ఎన్ని బాధలున్నా వాటిని మనం మనలోనే దాచుకోవాలి. ఎవరితోనూ చెప్పుకోలేము. ప్రతి ఒక్కరూ బాధితులే. వాళ్ళు ఒంటరి వాళ్ళే. అందరూ అంటారు కదా, మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారని. కానీ కొంతమందికి అది ఎలా జరుగుతుందో కూడా తెలీదు. సరే మేడం, అయితే నేను వెళ్ళి నిద్రపోతాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
కథలు రాస్తాడట. నా కథలోనే ఇరుక్కుపోయాడు. చాలా సులభం మగవాళ్ళని మోసం చేయడం. హలో విక్రమ్, సార్ ఈ టైంలో మీరెందుకు ఫోన్ చేశారు? ఫ్రీ అయిన తర్వాత నేనే చేసుండేవాణ్ణి. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుందామనే ఫోన్ చేశాను అంతే. సార్ మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి, నాకేం కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. తనకి నీ మీద ఎలాంటి డౌట్ రాలేదు కదా? ప్రస్తుతానికి నా మీద తనకి ఎలాంటి డౌటు రాలేదు. ఓకే, ఏదైనా ప్రూఫ్ దొరికిందా? సార్ నేను ట్రై చేస్తున్నాను. అండ్ యునో నన్ను అడిగితే మనమే తన వలలో చిక్కుకోవాలి సార్. అదే కదా మనం కూడా ఆశిస్తున్నాం. ఎస్ సార్. ముళ్ళు మీద చీర పడినా సరే, చీర మీద ముళ్ళు పడినా సరే, చినిగేది చీర మాత్రమే కదా. అబ్బా తను తొందరగా వెళ్ళి నిద్రపోతే బాగున్నాం. నేను ఎవిడెన్స్ వెతకాలి. వీడు మగాడా కాదా? డైరెక్ట్గా ప్లేట్ సర్వ్ చేయాలనుకుంటాను. అలా చెయ్యక తప్పదనుకుంటాను. కానీ ఇదేంట్రా అంటే నిద్రపోకుండా ఎఫెక్ట్లు ఇస్తూ కూర్చుంది. ఛా, తలుపు తెరిచే ఉంది, రండి. మేడం నేను నిద్రపోవాలి. నాతోనా? కాదు మేడం, నేను నా రూమ్లో నిద్రపోవాలి. మీ సౌండ్ డిస్టర్బింగ్ గా ఉంది. అయితే నువ్వే మొదటి వాడివనిపిస్తోంది. ఇలాంటి ఒక సౌండ్ని విని చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు. చూడండి మేడం, నాకు అవతల చాలా పనులున్నాయి. పని చెయ్యి. నీకెంతసేపు కావాలన్నా పని చెయ్యి. ఇన్ఫాక్ట్ నీకు ఓకే అంటే నేను నీకు చెయ్యాల్సిన పని పేర్లన్నీ నేర్పిస్తాను. ఆ పనికి ఆఫ్టర్ ఆల్ జీతం మాత్రమే వస్తుంది, కానీ ఈ పని చేస్తే స్వర్గమే లభిస్తుంది. ఏమీ తాగకుండా వెళ్ళిపోతామే? ఏం తాగనిస్తావేంటి? పాలు. ఇలా చూడండి మేడం, మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది. కానీ ఇది పాలు తాగాల్సిన సమయం కాదు కదా. ప్రేమకి సమయం ఉండదుగా, ఎప్పుడైనా అది జరగచ్చు. విక్రమ్, మనకి 2 జీవితాలుంటాయి, కానీ ఇంకొకటి మొదలయ్యేది మనకి ఒకే ఒక జీవితం ఉందని తెలిసినప్పుడే. కానీ అది ఎవరికీ అర్థం కాదు. పర్వాలేదు, ప్రయత్నించేవాడికి ఓటమి ఉండదు.
ఐ లవ్ యూ చెప్తావా లేదా షూట్ చేసుకోనా? నువ్వేమంటున్నావు? ఊరికే అన్నానులే. నిన్ను ఒకటి అడగనా? ఆ, ఈ పెంచడానికి నన్నెందుకు చూస్ చేసావు? మనకి రాసి పెట్టని దాన్నే మనసు ఎప్పుడు కోరుకుంటుంది. ఈ విషయం బయట తెలిస్తే నీ పేరు చెడిపోతుంది. మరేం చేయను, నాకు మరో దారి తెలియలేదు. నువ్వు నాకు కావాలంతే. నీ కళ్ళు, నీ నిజాయితీ నిన్ను చంపేస్తున్నాయి. నీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయచ్చు కదా. ఆ, ఇది మంచి అలవాటే, దీన్ని ఎలా వదులుకోను? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు వేడెక్కుతోంది. ఇష్టం వచ్చినట్టు ఆడుకో, మన మధ్య జరిగేది ఎవ్వరికీ తెలియదు. అయిపోవటానికి నేనేం భయాన్ని కాదు, నేను అలవాటుని, అలా అంటుకుపోతాను. నేను ఇంకోటి అడగనా? డూ యూ బిలీవ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్? నో, రోజు ఒకే భోజనం నాకు అస్సలు నచ్చదు. ఈరోజు ఎంజాయ్ చేశా కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎన్నో సంవత్సరాలుగా దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదొక కలలా ఉంది. ఇది నిజమైందన్న విషయం నేను నమ్మలేకపోతున్నాను. నాకు అలాగే అనిపిస్తోంది.
నేను ఒకటి అడగనా? హ్మ్. నీకన్నిటికంటే సెక్సీ ముఖ్యమా? ఇది తప్ప జీవితంలో ఇంకేముంది? ఆ? చేస్తాను. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. నువ్వు ఏమైనా అడుగు, కానీ బాగా చెయ్యి. ఇంతకు ముందు నువ్వు ఎంతమందితో సెక్స్ పెట్టుకున్నావు? అదా, నీలాంటి వాళ్ళు నాకు దొరుకుతారని తెలిస్తే ఓ డైరీ మెయింటైన్ చేసి ఉండేదాన్ని. అందులో రాసి పెట్టి ఉండేదాన్ని ఇంతమందితో నేను సెక్స్ చేశానని. అలాగా? అయితే చెప్పు. కొంతమందిని రేప్ చేశాను. వాళ్ళ లెక్క చెప్పాలా? అందరి గురించి చెప్పు. నువ్వు మంటని ఆర్పకపోతే ఇంకెవరు ఆర్పుతారు? నేను బయటికి వెళ్ళనా? ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మంట ఆర్పుకోనా? చెప్పు, నాలో రగులుతున్న మంటని ఎవరు ఆర్పుతారు? ఏమన్నావే నువ్వు? ఏం మాట్లాడావే నువ్వు? హ? నీలో అంత అగ్ని రగులుతుందా? చూస్తూ ఉండి మొత్తం ఈరోజు ఆర్పేస్తాను. నీలో ఉన్న అగ్ని మొత్తం ఇప్పుడే ఆర్పేస్తాను. హ? అయ్యో, వద్దు, వద్దు. నీలో నిప్పులు అనచాలా? నిప్పులు అనచాలి. హ? ఇకపై నీలో ఉన్న అగ్ని ఎలగనే ఎలగకూడదు. నువ్వు నా పెళ్ళంలాగే ఉండాలి. బచ్చారి కాకు, లేదంటే పనులకి దింపేస్తా. అప్పుడు రోజుకొక మొగడుతో సుఖపడుద్ది గాని అప్పుడు నీ అగ్ని అంచుకుంది గాని. అర్థమైందా? అర్థమైందా? లేడీ రాస్కెల్, నిప్పుని అనచాలంట. ఏంటో చూస్తున్నావు? ఈ కాంబ దాహం ఇంకా తీరలేదా? మళ్ళీ నిప్పును అనచాలా? Bloody rascal. కాయా ఎవరిని ఎప్పుడు క్షమించదు, అందులోనూ ముఖ్యంగా సాటిస్ఫై చెయ్యని వాళ్ళని. ఏం కావాలి? నేను స్నానం చేస్తున్నాను. 10 నిమిషాలు అవుతుంది, వస్తాను. బేబీ, నేనే. తలుపు తెరు. ఏంటి బంగారం? తలుపు తెరు, నీతో పాటు స్నానం చేస్తాను. అవునా? కలిసి స్నానం చేస్తే థ్రిల్లింగ్గా ఉంటుంది. నీకు నాతో కలిసి స్నానం చేయాలందా? అవును. ఎప్పుడు చేసావు? ఆ? దొంగలించానన్నా, ప్లీజ్ నన్ను క్షమించండి. దొంగతనం చేసినందుకు కాదు, అవ్వటానికి ముందే సిగ్నల్ డౌన్ అయినందుకు. ఒకడితో నేను 36 గంటలు సెక్స్ చేశాను. అలా చేసినా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నా వల్ల కావట్లేదు మేడం. అయ్యో, అప్పుడే ఏడుస్తావేంటి? ఇప్పుడేగా పార్టీ మొదలైంది. నన్ను క్షమించండి మేడం, ఇక నా వల్ల కానే కాదు. ఆల్రెడీ ప్రేమకి విలువ లేదు, అది చాలదన్నట్టు ఈ మగవాళ్ళు పరువు తీస్తున్నారు. హ! ఏంట్రా, 3 సార్లు చేసినందుకే ఇలా అపసోపాలు పడుతున్నావు? నేను ఎంత ప్రయత్నించినా మీ దాహం మాత్రం తగ్గట్లేదు మేడం. నాలో ఎంత కసుందో తెలుసా?
ఇంకో 2-3 వచ్చినా నా కసిని చల్లార్చలేరు. ఈ విధంగా నా జీవితంలో ఎంతో మంది వస్తూ వెళ్తూ ఉన్నారు, కానీ ఎవ్వరూ నా దాహాన్ని మాత్రం చల్లార్చలేకపోయారు. అందుకే వాళ్ళందరినీ ఈ ప్రపంచం నుంచి పంపేశాను. నేనెంత మందిని చంపానో వాళ్ళందరి బాడీస్ ఎక్కడుంటుంటాయని ఆలోచిస్తున్నావా? కాయాని ఎవరు ఎదిరించినా కాయా వాళ్ళని ముక్కలు చేసి కుక్కలికేస్తుంది. రా 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 రా. నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను. నేను మనిషినే కాదు, నేనొక శ్మశానం. నేను అడగబోయే ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్పు. నీ లిస్టులో నా నెంబర్ ఎంత బంగారం? టోటల్ 10. ఇప్పుడు నువ్వు నన్ను ఏ సైడ్ నుంచి సాటిస్ఫై చెయ్యి. ఏ సైడ్ నుంచి చెయ్యి, బి సైడ్ నుంచి చెయ్యి. నువ్వు అడిగిన దానికల్లా సమాధానం చెప్పాను. ఫాస్ట్ బేబీ, కమ్ ఆన్, డూ ఇట్. రియలీ రియలీ నువ్వు కత్తిలా ఉన్నావు. నీ బాడీ ఒక అడిక్షన్ తెలుసా? నేనిచ్చే మత్తులో నీకు పిచ్చెక్కిపోతుంది. సరే, ఇంకో విషయం చెప్పు. సెక్స్ ప్రొటెక్షన్తో చేస్తావా లేకపోతే ఫ్రీగానా? నీకెలా కావాలో చెప్పు, నాకేదైనా ఓకే. కమాన్ బేబీ. నువ్వు అనుకుంటావు కదూ రాక రాక దీని దగ్గరికి వచ్చి ఇరుక్కున్నానా అని. సో బేబీ, క్రేజీనెస్ లేని లవ్ ఉండి ప్రయోజనం ఏంటి? డూ ఇట్. నన్ను ఎలా ప్రేమించాలో తెలుసా? నేను గంతులెయ్యాలి. నువ్వు పాట పాడతా, అలాగే స్టెప్పులు కూడా వేస్తావు. గుర్తుంచుకో విక్రమ్, కాయాని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. చట్టం నుంచి అంత సులభంగా తప్పించుకోలేమని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. సారీ సార్, ఏం జరిగినా తినని మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నీ ప్రేమలో, నీ కామంలో, నీ జ్ఞాపకంలో నా ప్రాణం ఉన్నంత వరకు ఇదే విధంగా నేను నీకు సరెండర్ అయిపోతాను. ఈరోజు నాకు నిజమైన మగాడు దొరికాడు. ఎన్ని సంవత్సరాల్లో మొదటిసారి నేను సాటిస్ఫై అయ్యాను. ప్లీజ్ విక్రమ్, ప్లీజ్ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నోర్మై, ఏమనుకుంటున్నావే? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకూలంగా ప్రవర్తిస్తున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావే? నా చేతిలో గన్ను చూడగానే నువ్వు గజ 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 వణికిపోతున్నావు. ఏయ్, ఏంటి నీకు ఎంతసేపు చేసినా సరిపోదా? ఇప్పుడు నిన్ను ఇక్కడ కాల్చాననుకో, కామంతో పాటు ప్రాణాలు కూడా పోతాయి. అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నాను నేను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే. ఏం ఆలోచిస్తున్నావు? కాయా కథ అయిపోయిందనుకుంటున్నావా? ఇప్పుడు జైలుకి పంపే ప్రయోజనం ఏముంది? ఎన్కౌంటర్ చేద్దామనుకున్నావా? కాయాని తాకడానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలిరా. నువ్విక్కడ ఉండడానికి వచ్చిన కొన్నాళ్లలోనే నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇన్స్పెక్టర్, నేను చంపాలని చూస్తావా?
ఈ కాయాన్ని కాయ మాత్రమే చంపగలదు. లైఫ్ పేరేంటో తెలుసా? కాపీ ఖుషి కాపీ గమ్. నువ్వేం బాధపడకు బుజ్జి. ఇంతవరకు ఎవరు కాయా నుంచి తప్పించుకున్నదే లేదు. ఆ! నన్ను చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నిన్ను ये रहेश में जुल्फों का अंधेरा ना घबराइए. हाँ, हाँ, हाँ. ఈ గాయాన్ని ఎదిరించిన వాడు ప్రాణాలతో తిరిగి రాడు. మేము ఆడవాళ్ళం భగవంతుడు సృష్టించిన అందమైన నిధులం. మమ్మల్ని నిధిలాగా దాచుకోండి. మీ కామదాహాన్ని తీర్చుకోవడానికి మమ్మల్ని రాక్షసిగా మార్చకండి, లేదా దాని ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూశారు.